యాత్ర అనే శీర్షికతో ఇప్పటి వరకును కూడా కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాలను మనము నేర్చుకున్నాం. పోయిన వారం 12వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల వరకు చదువుకొని అబ్రహాము యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి యొక్క 2 అంశాలు, ఒకటి గుడారము, రెండవది బలిపీఠం. ఈ 2 తను ఎటుపోయినా ఉంటూ ఉండేవి అని సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అందులో సమయాభావం వలన గుడారాన్ని గురించిన విషయములు మాత్రమే మనం ధ్యానించాం. బలిపీఠాన్ని గురించి ఆ దినమున మనము ధ్యానించలేదు. కనుక ప్రియులారా, ఈ దినం ఆ బలిపీఠాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని మనం నేర్చుకునే వారంగా ఉందాం. దీనికి ముందుగా పోయినసారి చదువుకున్నటువంటి వాక్యం అంతా కాకపోయినా 7, 8, 9 వచనాలు మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 7 నుంచి 8, 9 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇది పోయినసారే మనం చదువుకున్నాం. అందు కొన్ని అంశాలు ప్రియులారా మనం ధ్యానించిన వారంగా ఉన్నాం. అబ్రహాము ప్రియులారా బేతేలునకు తూర్పుగానున్న కొండకు చేరిన తరువాత ఆ కొండకు పడమటనున్న బేతేలునకును ఆ కొండకు తూర్పు వైపుగానున్నటువంటి ఒక హాయికిని మధ్య గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును గట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అని చెప్పుకున్నాం. ప్రియులారా, తన జీవితంలో ఈ గుడారము బలిపీఠము రెండును ముఖ్యమే. కనుక అతడు గుడారం వేసినటువంటి చోటు చాలా ముఖ్యమైనది. గుడారము వేసి ఎటువైపు సాగిపోయాడు అనే దానిని గురించి ధ్యానించాం. కొండకు పడమటనున్నటువంటి బేతేల్ అనగా దేవుని మందిరమునకును, తూర్పు వైపునున్న హాయికిని మధ్య అతడు గుడారము వేసుకున్నాడు. వేసుకొని
బేతేలు వైపు తను సాగిపోయినట్లుగా ప్రియులార మనం గమనించాం. అనగా పోయినసారే వివరించాను, మరలా వివరించడం కుదరదు కనుక కేవలం గుర్తు చేస్తున్నాను. హాయి అనగా నాశనము అని, బేతేల్ అనగా దేవుని గృహము అని. కనుక తను భార్య అయిన శారా నాశనమునకు వెన్ను చూపి దేవుని వైపు సాగిపోవుచున్నారు. చెడుగునకును పాపమునకును వెన్ను చూపి దేవుని వైపు వారు సాగిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి మనమును కూడా బేతేలు వైపు అనగా దేవుని మందిరం వైపు సాగిపోవునప్పుడే విశ్వాసములో మనము ఎదగగలం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రయాణం ఎటువైపు అని కూడా నేను ఆ సమయంలో మిమ్మల్ని ప్రశ్నించాను. బేతేలు వైపా అనగా దేవుని మందిరం వైపా, నాశనము వైపా, హాయి వైపా, ఎటువైపు నీ ప్రయాణం? ప్రియులారా, నాశనం వైపు వెన్ను చూపాల. నాశనానికి దారి తీసేటువంటి అనేకమైన అంశాలు కనపడుతూ ఉన్నవి. నానా రకాలైన పాపభరితమైనటువంటి యొక్క విషయాలు కనపడుతూ ఉన్నవి. జోదము, త్రాగుబోతుతనము, వ్యభిచారము, కుట్ర, కుతంత్రము, అబద్ధము, మోసము, ఇలా అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి అన్నియును కూడాను నాశనమునకు తీసుకుని వెళ్ళేవి. అట్టి నాశనకరమైనటువంటి వాటన్నిటి వైపు మనం వెన్ను చూపి దేవుని మందిరం వైపు ముఖమును చూపి మనము పయనించేటువంటి యొక్క వ్యక్తులముగా ఉండాలి. ఈనాడు నువ్వు చెప్పుకుంటున్నావు, నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డను. మంచిదే, కానీ దేవుని మందిరమునకు వెళుతూ ఏమి సాక్ష్యము తీసుకొని వెళుతూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు పాత నిబంధన గ్రంథములో మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఆ మహాభయంకరమైనటువంటి జల ప్రళయములో రక్షించబడిన కాకి దానిని బయటకు వదలగా చచ్చిపోయినటువంటి యొక్క ఆ మృత కళేబరముల మీద వ్రాలి కుళ్ళిపోయినటువంటి మాంసమును తింటూ కాలము గడిపినదే కానీ దేవుని మందిరములోనికి తిరిగి వచ్చినది కాదు. కానీ అదే జల ప్రళయములో ఏ ఓడ తనకు రక్షణనిచ్చినదో ఆ రక్షణ ఇచ్చినటువంటి ఓడలోనికి పావురం తిరిగి వస్తూ బయటకు వదిలిన పావురం సాక్షార్థముగా ప్రియులారా తన నోట ఒలీవ మొక్కను తీసుకొని వచ్చింది. ఇది పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియులారా, కనుక నీవు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఆ మందిర సంబంధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఏమి సాక్ష్యముతో వస్తూ ఉన్నావు? పరిశుద్ధత అనే దానిని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నావా?
ఆ పరిశుద్ధతతో మందిరానికి వస్తూ ఉన్నావా? అననీయ సప్పీరాలు వారు కూడా దేవుని మందిరానికి వెళ్ళేవారే, విశ్వాసులే. కానీ ప్రియులారా, పొలాన్ని అమ్మి కొంత దాచుకొని అబద్ధ సాక్ష్యముతో మందిరానికి వస్తున్నారు. ఇద్దరును కూడాను భయంకరమైనటువంటి ఒక శిక్ష అనుభవించారు. మరి నీవు ఏ సాక్ష్యముతో వస్తున్నావు మందిరానికి? పరిశుద్ధత అనే దానితో నీ తలంపులు, మాటలు, క్రియలు, చేష్టలు, చూపులలో పరిశుద్ధత కలిగి, ఆ పరిశుద్ధత అనే దానితో ప్రియ సహోదరి సహోదరుడా మందిరానికి వస్తున్నావా? లేక అపరిశుద్ధతో వస్తూ ఉన్నావా? మొక్కుబడిగా వస్తూ ఉన్నావా? అలవాటు పూర్వకముగా వస్తున్నావా మందిరానికి? పోకపోతే బాగోదులే అని వస్తున్నావా మందిరానికి? ఏ రీతిగా వస్తున్నావు? ఏమిటి నీ సాక్ష్యం? ప్రియులారా, పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నావు. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును పరలోకములో ప్రవేశించరు అని చెప్పి ప్రభు చెప్పాడు. కనుక ప్రియులారా, రక్షించబడిన తదనంతరం మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేస్తూ ఉన్నామో, ఏ కార్యాలను మనం నిర్వహిస్తూ ఉన్నామో, ఈ అన్ని విషయాలలో కూడాను ప్రియులారా ఎవరికి వారు జాగ్రత్తగా పరీక్షించుకోవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, మీకు ఇంత క్రితం ఒకసారి చెప్పాను, అమెరికా దేశమునందు మహా గొప్ప భక్తుడు అనబడేటువంటి ఒక ఆయన ప్రార్థన రోజు చేస్తూ ఏ మాటలతో ముగించేవాడంటే, లార్డ్ హెల్ప్ మీ టు ఎండ్ మై లైఫ్ విత్ హోలీ. ప్రభువా, నా జీవితాన్ని పరిశుద్ధముగా ముగించు నాయనా. ఏ మచ్చ మాలిన్యత లేకుండా, ఏ డాగు లేకుండా, ఏ కల్మషము లేకుండా పరిశుద్ధముగా నా జీవితాన్ని ముగించు ప్రభు అని చివరిలో ఆ మాటలతో ముగించేవాడట ఆయన. ఎప్పుడు ఈ ప్రార్థన చేసిన ఆ మాటలతో ముగించేవాడట. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిశుద్ధత మన జీవితంలో ఉన్నదా? పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. సరే, అబ్రహాము యొక్క జీవితంలో రెండవ దానికి వద్దాం. పోయినసారి సమయం లేక చెప్పలేదు. అది ఏ బలిపీఠము. ఈ రెండు, గుడారము బలిపీఠం, తను ఎటుపోయినా రెండు వెంటనే ఉంటూ ఉండేవి, తన వెంట ఉండేవి. ప్రియులారా, బలిపీఠం ఇది పరలోక పౌరుడనని, ప్రార్థనాపరుడని, ఈ రెండు విషయాలను సూచించుచూ ఉంటూ ఉన్నది బలిపీఠము. అవును ప్రియులారా, పరలోక పౌరుడని విశ్వాసి, నేను పరలోక పౌరుడను అని విశ్వాసి గుర్తించాలి.
మన పౌర స్థితి ఫిలిప్పీ 3:20 ప్రకారం పరలోకమందున్నది, ఈ లోకంలో కాదు. ఇది శాశ్వతమైన లోకం కాదు, ఇది అశాశ్వతమైనటువంటి ఒక లోకం. ప్రియులారా, మన జీవితాలు అంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి ఒక జీవితాలు కనుక ఈ లోకంలో శాశ్వతముగా మనం జీవించలేము. మనకు ఒక లోకం ఉన్నది, అది పరలోకము అనేటువంటి సత్యాన్ని ప్రియులారా మనం గమనించాలి. ఆ సత్యాన్ని, ఇది శాశ్వతమైన లోకం కాదు, ఇది కేవలం అన్య రాజ్యము, అన్య దేశము అని గుర్తెరిగినటువంటి అబ్రహాము తాను అంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక వ్రాసినటువంటి గ్రంథకర్త 11వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, విశ్వాసమును బట్టి అతడును, అనగా అబ్రహామును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో వారు పరవాసులుగా నివాసం చేశారు. అన్య దేశములో ఉన్నట్టుగా, ఆ మాటలు గమనించండి. మనం అన్య దేశములో ఉన్నాం, మన దేశం ఇది కాదు. ఇది కేవలం అన్య దేశమే కనుక ఇది శాశ్వతమైనటువంటి ఒక రాజ్యం కదా. మనం అతిథులేమో మనం ఈ లోకంలో. కనుక ఈ యొక్క లోకము మనది శాశ్వతమైనది కాదు. కనుక ఇది అన్య దేశములో ఉన్నట్టుగా వారు వాగ్దత్త దేశములో నివాసం చేస్తూ పరవాసులుగా నివాసం చేశారు. ఎందుకంటే అది కూడా చెప్పాను మీకు. ఎలయనగా 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. నేను ఎప్పుడు వెళ్ళుదునా, ఎప్పుడు ఆ పరలోక రాజ్యములో ప్రవేశించుదునా, ఎప్పుడు పరలోకమునందు భక్తుల యొక్క గుంపులో చేరి హర్షించుదునా. ఇది విశ్వాసకు ఉండాల్సినటువంటి యొక్క లక్షణం. ఎదురు చూస్తూ ఉండాలి మనం పరలోక రాజ్యం కొరకై. అబ్రహాము అలా ఎదురు చూశాడట. కనుక ప్రియులారా, బలిపీఠము దేనిని సూచిస్తూ ఉంటూ ఉన్నది అనగా, పరలోక పౌరుడను నేను అని, ప్రార్థనాపరుడునని, ఇది అశాశ్వతమైనటువంటి శాశ్వతమైన లోకం నాకు ఇది కాదు అని, నేను ఈ లోకంలో పరదేశిని అని గుర్తించవలసిన వారముగా ఉంటున్నాను. ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితంలో 4 బలిపీఠాలు కట్టినట్లుగా లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి బలిపీఠం 12వ అధ్యాయం, మనం చదువుకున్న దానిలో 12వ అధ్యాయం 7వ వచనములో ఒక బలిపీఠాన్ని కట్టాడు. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రియులారా,
ఈ 12వ అధ్యాయం 7వ వచనములో ఉన్నటువంటి యొక్క బలిపీఠము అబ్రహాము పాపము నుండి, శాపము నుండి, నానా విధములైనటువంటి భ్రష్టత్వము నుండి విడుదల, జీవితానికి విడుదల పొందినటువంటి దానికి సాదృశ్యముగా కనపడుచూ ఉన్నది. కనుక తండ్రి అయిన తెరకు చనిపోయిన తరువాత హారానులో సంపాదించినదంతయు మూటగట్టుకొని కనానునకు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠాన్ని కడుతున్నాడు. అప్పటికి అబ్రహాము యొక్క జీవితంలో, విశ్వాస యాత్రలో కొంత మార్పు కనపడుతూ వచ్చింది. తన యొక్క పాపము నుండి, శాపము నుండి, భ్రష్టత్వము నుంచి విడుదల జీవితానికి సాదృశ్యముగా కనపడుచు ఉన్నది ఆ బలిపీఠం. దాని తరువాత వెంటనే 8వ వచనములో అతడు బలిపీఠ గుడారమును వేసిన తరువాత అక్కడ మరి ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా 8వ వచనం మనకి చూపించుచు ఉన్నది. ఆ బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాడట. ప్రియులారా, హారానులో ఉండగా ప్రార్థన లేదు, దేవుని ప్రత్యక్షతలు లేవు, ప్రత్యక్షతలు ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు బలిపీఠమును కట్టి ప్రార్థన చేయుచుండెను. కనుక ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా కనపడుచూ ఉంటూ ఉన్నది. కనుక ప్రియులరా, తన జీవితంలో మార్పు క్రమక్రమముగా మార్పు కనపడుతూ ఉంటూ ఉన్నది. పాప జీవితము నుంచి విడుదల పొందాడు, ప్రార్థనాపరుడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నేను ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు. దేవుని చిత్తమైతే మరొకసారి చెప్తాను. దాని తదనంతరం 13వ అధ్యాయం 18వ వచనములో ప్రియుల తను హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడట. కనుక ప్రియులారా, వారు గుడారములో ఉండేటువంటి వారు సంచారం చేస్తూ చేస్తూ హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించుకోవలసినటువంటి ఒక అంశం ఏమిటి అంటే, అప్పుడు అన్నాడు ప్రారంభంలో 18వ వచనంలో. ఎప్పుడు? అప్పుడు అని అంటే ఎప్పుడు అనగా, అబ్రహాము లోతు ఇద్దరు వేరైపోయిన తరువాత, అబ్రహాము లోతును విడిచిపెట్టిన తరువాత. ఈ మాటలు గమనించండి. అబ్రహాము లోతుని విడిచిపెట్టిన తదనంతరము అనే సత్యాన్ని ప్రియులారా గమనించండి. 14వ వచనంలో చెప్తున్నాడు, లోతు
అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు అని ఈ రీతిగా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడండి? లోతు అబ్రామును విడిచిపెట్టిపోయిన తరువాత. లోతు అబ్రాముతో ఉన్నంత కాలము అబ్రాముతో మాట్లాడడం చాలించి వేశాడు. నేను మొదటిలోనే చెప్పాను, లోతుని వెంటబెట్టుకొని వెళ్ళుట అది దేవుని చిత్తము కాదు అని. ఎందుకనగా లోతు నీతిమంతుడే కానీ అతడు లోక సంబంధి, నేత్రాశ కలిగిన వాడు, సొదొమ గొమొర్రాల వైపు కన్నులెత్తి చూచినవాడు. కనుక ప్రియులారా, లోక సంబంధి అనబడేటువంటి వాడు అతడు. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని మనకు తెలుసును. ఆస్తి మీద ఎక్కువ ఆశ కలిగినటువంటి వాడు. కనుక తన కన్నులెత్తి యొర్దాను వైపు చూచాడు, మరణం. సొదొమ గొమొర్రా వైపు చూచాడు. సరే, అవన్నీ మరలా చెప్పలేరు, మరలా అంతకుముందే చెప్పాను మీకు. అవి ఎలా కనపడినయో తనకి. యొర్దాను ప్రాంతమంతయు కూడాను తనకి ఏదేను తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పోరు దేశముగా కనపడిన స్థలం అది అతడికి. కనుక ప్రియులారా, ఇలాంటి లోక సంబంధి అనబడే లోతు, నేత్రాశ కలిగినటువంటి యొక్క లోతు, సంపద ఎడల దృష్టి సారించినటువంటి యొక్క లోతు తనతో ఉన్నంత కాలమును కూడాను అబ్రాముతో దేవుడు మాట్లాడడం చాలించాడు. అయితే ఎప్పుడైతే ప్రియులారా లోతు అబ్రహామును విడిచిపెట్టిన తరువాత అప్పుడు మరలా తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడడం ప్రారంభించిన తరువాత అతడు హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములో చేరి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. అంటే ఇది దేనికి సాదృశ్యముగా అనగా ప్రత్యేకించబడిన జీవితానికి సాదృశ్యం. చూశారండి మార్పులు. మొదట 7వ వచనం పాపము నుండి, శాపము నుండి విడుదల జీవితానికి సాదృశ్యం. 8వ వచనం పాపము నుండి, శాపము నుండి విడుదల పొందిన తను ప్రార్థనాపరుడుగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. అలా ప్రార్థించేటువంటి తను 3వదిగా ప్రత్యేకించబడిన జీవితానికి సాదృశ్యంగా బలిపీఠాన్ని కడుతున్నాడు. కనుక ఇలా తన యొక్క జీవితంలో స్టెప్ బై స్టెప్, ఒకటి తరువాత ఒకటి మార్పులు కనపడుతూ ఉన్నాయి. తరువాత చివరిగా తను 22వ అధ్యాయములో, అంటే 13వ అధ్యాయం నుంచి ఒకేసారి 22వ అధ్యాయానికి వెళుతున్నాం. 22వ అధ్యాయం 9వ వచనంలో మరొక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం సమర్పణా జీవితానికి సాదృశ్యం. అనగా 13వ అధ్యాయము నుండి 22వ అధ్యాయం వచ్చేసరికి ఈ మధ్య కాలమునందు చాలా సమయం జరిగిపోయింది. చాలా సమయం జరిగిపోయి కుమారుడు కూడా కలిగి
కుమారుడికి దాదాపుగా 16-17 సంవత్సరాల వయసు వచ్చింది ఇస్సాకుకి. అప్పుడు తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలివ్వమనగా బలి ఇచ్చే నిమిత్తమై తను బలిపీఠమును కట్టుతున్నాడు. అచంచలమైన విశ్వాసముతో, తిరుగులేని విశ్వాసముతో ప్రియులరా అక్కడికి అంటే ఈ 13వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం లోపు ఈ మధ్య కాలములో జరిగిన అనేకమైన సంవత్సరాల లోపు అతడు విశ్వాసమనందు ఎంతగా స్థిరపడినాడో, ఆత్మీయముగా ఎంతగా ఎదిగాడో, ఆత్మీయముగా ఎంతగా బలవంతుడయ్యాడో చెప్పడానికి వీలు కాదు. కనుకనే అక్కడ ఆ బలిపీఠము దగ్గర తన కుమారుని సమర్పించడానికి సిద్ధమయ్యాడు. సమర్పణ జీవితానికి సాదృశ్యం. నా కుమారుడు ఈ బలిపీఠం మీద దహించబడిన తరువాత మిగిలిపోయిన బూడిదలో నుంచైనా తిరిగి నా కుమారుని నాకు ఇవ్వగలడు అనే అంత గొప్ప విశ్వాసం అనబడేటువంటి దానిని అబ్రహాం ప్రదర్శించాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఆ విశ్వాసంలో మనకు ఆవగింజంత విశ్వాసం అయినా మనకున్నదా? ప్రియులారా, మనకు లేదు. అంత గొప్ప విశ్వాసం. ఆ బూడిదలో నుంచి కూడా నా కుమారుని ఇవ్వగలడు. ఎంత గొప్ప విశ్వాసం! అందుకనే అతడికి విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడుతూ వచ్చింది. ప్రియులారా, అబ్రహాము ఆ పరలోకపు పిలుపునకు తగినట్లుగా మనం జాగ్రత్తగా గమనిస్తే మహిమ కలిగిన పిలుపుతో పిలిచాడన్నాడు, మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడన్నాడు. స్టెఫన్ యొక్క సాక్ష్యము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మహిమ కలిగిన స్వరాన్ని విన్నాడు అబ్రహాం. అలాంటి తను ప్రియులారా కాలం గడిచిపోయే కొద్దీ ఆ పరలోకపు పిలుపునకు తగినట్లుగా పైనున్న వాటి వైపే తన దృష్టిని మరల్చాడే కానీ క్రిందన వాటి వైపు తన దృష్టి, భూ సంబంధమైన వాటి వైపు తన దృష్టిని మరల్చలేదు. అందుకనే పునాదులు కలిగిన ఆ పట్టణము కొరక ఎదురు చూస్తూ వచ్చాడు, పైన చూస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొందరు ఈనాడు పై వైపు చూడక, అనగా పరలోకం వైపు చూడక, భూ సంబంధమైన వాటి వైపే, అనగా క్రింద భూ సంబంధమైన వాటి వైపే చూస్తూ ఉన్నారు. పర సంబంధమైన వాటి వైపు వారి దృష్టి లేదు. పరలోక సంబంధమైన వాటి వైపు ఏమాత్రమును కూడాను తగినటువంటి యొక్క శ్రద్ధ, భక్తి లేదు. భూ సంబంధమైన వాటి వైపే ప్రియా సహోదరి సహోదరుడా, ఆ రీతిగా ఉంటూ ఉన్నదా ఈనాడు విశ్వాసులమైన అనబడేటువంటి మన యొక్క జీవితం? ప్రియులారా, ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయములో మనకు ఒక స్త్రీ కనపడుచూ ఉంటూ ఉన్నది.
లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే ప్రియులారా, ఒక స్త్రీ కనపడుతున్నది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. అనగా ప్రభువైన క్రీస్తు యేసు వారు సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ స్త్రీ అక్కడ ఉన్నది అట. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ప్రియులారా, ఇందు దాగి ఉన్న ఆత్మ సంబంధమైన సత్యాన్ని గమనించండి. 18 ఏండ్ల నుండి ఆమెను ఒక దయ్యం పట్టుకున్నది. ఏ దయ్యం అండేది? నురుగు కక్కుతూ విలవిలలాడించే దయ్యం కాదు. బలహీనత, జాగ్రత్త గమనించండి, బలహీనత అనే దయ్యం పట్టుకున్నది ఆమెని. తత్ఫలితంగా ఆమె నడుము వంగిపోయి భూ సంబంధమైన వాటినే చూడగలుగుతున్నది, కానీ పరసంబంధమైన వాటి వైపు చూడలేకపోతూ ఉన్నది. కనుక ఆమె ఆత్మీయంగా బలహీనురాలైపోయింది. చక్కగా నిలువబడలేని స్థితిలో ఉన్నది. పరసంబంధమైన వాటి దృష్టి మరల్చలేని స్థితిలో ఉన్నది. అట్టి స్థితిలో ప్రభు ఆమెను రమ్మని పిలిచి స్వస్థపరచగా ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. అంటే ఆత్మీయముగా ఈమె బలహీనురాలు, దయ్యం పట్టినది. బలహీనత అనే దయ్యం పట్టుకున్నది ఆమెను, అంతే, ఏం కాదు. ఆమెను పట్టుకున్న దయ్యం పేరేందంటే బలహీనత. కనుక పరసంబంధమైన వాటి వైపు దృష్టి లేదు. ప్రియులారా, ఈనాడు విశ్వాసులు అనబడేటువంటి యొక్క మనలో కూడా ఎంతమంది బలహీనత అనేటువంటి దయ్యం పట్టుకున్న వారు లేరు? బైబిల్ చదువుటలో బలహీనత, చదువుకుందాములే ప్రార్థించుటలో బలహీనత, ప్రార్థన చేసుకోరు, తొందరగా చేసుకుందాంలే, తర్వాత చేసుకుందాం, అలాగే సమయం గడిచిపోతుంది. ప్రియులారా, దేవునికి ఇచ్చుటలో బలహీనత, చెయ్యి ముందుకు రాదు. దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించినా, పంట పండినా చెయ్యి ముందుకు రాదు. దేవునికి అనుగ్రహించడములో ఓస చెయ్యి. అలాగనే దేవుని మందిరానికి సకాలములో వచ్చుటలో బలహీనత, ఇట్లా అనేకమైనటువంటి బలహీనతలు కలిగి జీవించేటువంటి విశ్వాసులముగా ఉంటూ ఉన్నాం. భూ సంబంధమైన వాటి వైపే కానీ పరసంబంధమైన వాటి వైపు దృష్టి మరల్చక శిలువకు శత్రువులుగా నడుచుకొని ఉంటూ ఉన్నారు అనేక మంది.
ఇక్కడ చూడండి, ఆమె చక్కగా నిలిచి, చక్కగా నిలబడినది. ప్రభు చెప్పాడు, యేస్కేలు నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడంటే, తన పెండ్లి కుమార్తె అయినటువంటి యొక్క పెండ్లి కుమార్తె సంఘమును గురించి ప్రభు చెబుతూ, పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెబుతాడు, నా ప్రియురాలా, నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. ఆహా, పెండ్లి కుమార్తెలో వడి వంక లేదండి. ఆయన ఆశది. కనుక నీవు తాళవృక్షమంత తిన్నని దానవు, తాళవృక్షము వలె తిన్నగా నీవు ఎదిగిన దానవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధమైనటువంటి రీతిగా మనము తిన్ననైనటువంటి యొక్క జీవితం కలిగిన వారంగా ఉన్నామా? మన మనస్సు తిన్నగా ఉన్నదా? మన మాటలు తిన్నగా ఉన్నవా? మన చేష్టలు తిన్నగా ఉన్నవా? అంటే చక్కగా స్ట్రైట్గా, ఇక వడి వంక లేకుండా. కొంతమంది చెబుతారు, మాట ఏదన్నా ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబు మడతేసి అటేసి ఇటేసి ఏదో చెబుతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట బయటికి రాదు. చూపులు తిన్నగా ఉండవు. కనుక నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియలు, నీ చేష్టలు, నీ చూపులు తిన్నగా ఉన్నవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయంలో మళ్ళీ మనం జాగ్రత్తగా పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. తిన్నని జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. అందుకనే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే, యోబు గ్రంథమునందు 11వ అధ్యాయం 13వ వచనములో 14, 15 వచనాల్లో ఇలా అంటాడు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, 15వ వచనం దాని సారాంశ చివరిలో, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. ఎప్పుడండి? నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. నీ చేతులు ఆయన వైపు తిన్నగా చక్కగా చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీవు నిర్దోషివై సంతోషించెదవు. 3, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. కనుక ప్రియులారా, యోబు చెప్పిన దాన్ని బట్టి మన మనస్సు తిన్నగా ఉండాల. మన చేతులు, మన ఆలోచనలు, మన సర్వస్వమును కూడాను ఏ మడత ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. తిన్ననైనటువంటి మాటలు, తిన్ననైనటువంటి చేష్టలు. ప్రియులారా, అందుకనే పౌలు భక్తుడు అతడు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో పట్టబడిన తరువాత అతడిని ప్రియులారా ఎక్కడికి వెళ్ళమన్నాడండి? తిన్నని వీధిలోనికి వెళ్ళమన్నాడు. చూసారా?
తిన్నని వీధి. ప్రతిదీ కూడాను ప్రియులారా మనం స్ట్రైట్గా చక్కగా తిన్నగా వడి వంక లేని జీవితాన్ని కలిగినటువంటి వారమై ఉండాలని దాని యొక్క సారాంశం. నువ్వు తిన్నని వీధికెళ్ళు, అక్కడ అననీయ అనేటువంటి ఒక ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా ఉన్నది నీ యొక్క జీవితం? ప్రార్థన అని బలిపీఠం ఏ రీతిగా ఉంటూ ఉన్నది? నీ ప్రార్థనా బలిపీఠం పడిపోయినదా? నీ ప్రార్థనా బలిపీఠం ప్రియ సహోదరి సహోదరుడా బీటలు వారినదా? ఎలా ఉన్నది నీ యొక్క ప్రార్థనా బలిపీఠం? నీకు వాక్యం చదవడం, ఒకవేళ విశ్వాసి అనబడే నీకు వాక్యం చదవడం రాకపోవచ్చు. అయినా ప్రార్థన చేసుకోవడంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రతి వ్యక్తి ప్రార్థన చేయగలడు. తనకు తెలిసినంత మేరకు 2 మాటలైనా వచ్చి రాని మాటలతో దేవునికి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలో నీవు నీ హృదయాన్ని వంచి ప్రార్థన చేస్తే అంతకు మించినటువంటి ఇష్టమైన బలి దేవునికి మరొకటి లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నది నీ యొక్క ప్రార్థనా జీవితం? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎంత అయిందయ్యా టైం? ముగిస్తాను. ఒక సమయంలోనట ప్రభువైన క్రీస్తు యేసు వారు, ఇది ఒక చిన్న కథ, జాగ్రత్తగా వినండి. 2 దేవదూతలను పిలిచి, మీరు భూలోకానికి వెళ్ళి విలువైనది, జాగ్రత్తగా వినండి, విలువైనది, నాకు విలువైనది, నాకు ఇష్టమైన దానిని తీసుకొని రండి అని 2 దేవదూతల్ని భూలోకానికి పంపించాడట. ఈ 2 దేవదూతలు భూలోకానికి వచ్చి విలువైనది అని అన్నాడు. అయ్యగారు ప్రభు, కనుక బంగారం కంటే విలువైనది ఏమిటి అని చెప్పి గంపల గంపల బంగారాన్ని పరలోకానికి ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళారంట. వాటిని చూసి ప్రభు అన్నాడట, మీరెందుకు నా దృష్టికి ఇది విలువైనదని మీరు అనుకున్నారు? లోకములో ఉండేటువంటి సర్వసంపదయు నాదే కదా, ఇది నాకు విలువైనది కాదు అని అంటే, ఆ దేవదూతలు 2 కూడా మరలా భూలోకానికి వచ్చి, ఏంటబ్బా బంగారం తీసుకెళ్తే కాదన్నాడు. సరేలే పోనీలే అని చెప్పి లోకంలో ఉండేటువంటి యొక్క మణులు, మాణిక్యములు, గోమేధికాలు, వజ్ర వైడూర్యాలు, తళతళలాడేటువంటి వజ్రాలు, ఒక్కొక్క వజ్రం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వజ్రాలు, వాటిని బంగారు గంపలలో నింపుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళారట. అయ్యా, విలువైన దానిని తీసుకుని వచ్చాం చూడంటే, ఆహా, ఎవరు చెప్పారు ఇవి నాకు విలువైనవని? నా దృష్టికి ఇవి కూడా విలువైనవి కావు. మీకు ముందే చెప్పాను కదా, లోక సంపద అంతయు నాదేనని. ఏందబ్బా ఈయనకి విలువైనది అని చెప్పి వాళ్ళు తలలు గోక్కుంటూ మరలా భూలోకానికి వచ్చి అనుకున్నారట 2 దూతలు, ఈయన సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త కదా, సృష్టి వైభవాన్ని అనుభవించగలడేమో అని చెప్పి లోకంలో పండేటువంటి మంచి మంచి ఫలాలు, ఇప్పుడే వస్తూ ఉన్నాయి మంచి మంచి ఫలాలు,
మామిడికాయలు చాలా రుచికరమైనవి, అందరూ ఇష్టపడే మంచి మంచి ఫలాలు గంపల నిండా తీసుకుని వెళ్ళారట. ఆహా, ఇయే కాదు, ఇంకేందబ్బా ఈయనకి ఇష్టమైంది? బంగారము కాదనే, వెలగలిగినటువంటి యొక్క వజ్ర వైడూర్యములను కాదనే, ఫలపుష్పములు కాదనే, ఏమిటి ఈయనకి విలువైనది అని ఆలోచన చేసుకుంటూ వారు భూలోకంలో ఒక వీధిలో గుండా సంచారం చేస్తూ ఉంటే ఒక పూరి గుడిసెలో కొన్ని మాటలు వినబడుతున్నాయట. ఏంటబ్బా ఈ మాటలు అని చెప్పి ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ పూరి గుడిసెలో ఒక బీద విధవరాలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నది. విరిగి నలిగిన హృదయంతో కన్నీరు మున్నీరుగా కారిపోతున్నవి నీళ్లు. విరిగి నలిగిన హృదయంతో తను తాను ఎంతగానో తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానములో దేవుని కొరకై 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నది. 2 కళ్ళ నుండి కన్నీరు కారిపోతూ ఉన్నాయి. అప్పుడు ఈ దేవదూతలు ఆ కన్నీటి నుంచి కారేటువంటి యొక్క కళ్ళ నుంచి కారేటువంటి యొక్క కన్నీటి బొట్లను ఆ ఇద్దరును కూడాను ఆయిస్టర్స్ అంటారు, అంటే వెనక కాలంలో ఆల్చిప్పలు అంటారు, వాటితోనే ఈ అన్నం వండుకున్నటువంటి యొక్క డేగిషాలు ఇవన్నీ కూడాను గోక్కునేవాళ్ళు వెనక కాలంలో. ఆ ఆల్చిప్పలలో ఒక కంటి నుండి కారేటువంటి యొక్క 1-2 కన్నీటి బొట్లు, మరొక కంటి నుండి కారేటువంటి కన్నీటి బొట్టు మరొక ఆల్చిప్పలో తీసుకొని గుప్పెట్లో పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోయారంట దేవదూతలు. అప్పుడు ప్రభు అన్నాడట, మీరు నా కోసమై నేను తీసుకొని రమ్మన్న ఇష్టమైన వాటిని విలువైన వాటిని తీసుకొని రమ్మనగా బంగారం తెచ్చారు, మణులు మాణిక్యాలు తీసుకొని వచ్చారు, ఫల పుష్పములు తీసుకొని వచ్చారు. వాటన్నిటికన్నా ఇదిగో మీ చేతుల్లో ఉన్న వాటిని నేను ఎరుగుదును. నా కోసమై కన్నీరు కారుస్తూ తన పాపములన్నీ ఒప్పుకొనుచు విరిగి నలిగిన హృదయంతో కార్చిన ఆ ఒక్క కన్నీటి బొట్టుకు ఇవి ఏవియో సాటి రావు అని అన్నాడట. అబ్బా, ఎంత విలువిచ్చాడండి కన్నీటి ప్రార్థనకు. కనుక ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తుంది. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే కన్నీటి ప్రార్థనకు ముందు ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు కన్నీటి ప్రార్థన తదనంతరం దేవుడు చేశాడో చెప్తాను. కనుక మన జీవితంలో మనం ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడాలంటే దానికి ముందు కన్నీటి ప్రార్థన ఎంతైనా అవసరం. ఉన్నదా ఆ కన్నీటి ప్రార్థన అనే బలిపీఠం? అబ్రహాము అట్టి బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము వలె మనమును కూడా అదే విధమైనటువంటి యొక్క రీతిగా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టేవారంగా ఉండాలి. దినదినమును ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం వీలైతే దేవుని కొరకై మనము ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టే వ్యక్తులముగా ఉండాలి. అప్పుడే విశ్వాసము నుంచి అధికమైన విశ్వాసమునకు నీవు ఎదగగలవు. లేఖనాల్లో చూస్తే రోమీయులకు రాయబడినటువంటి ఒక పత్రిక
1వ అధ్యాయం 17వ వచనములో ప్రియులారా అపోస్తలుడైన పౌలు ఇలా తెలియచేస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, ఆ మాటలు గమనించండి. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది. అంటే దాని అర్థం విశ్వాసము నుంచి ఇంకా అధికమైన విశ్వాసములోనికి నీవు ఎదగవలనంటే ప్రార్థనా జీవితం ఎంతైనను అవసరమై ఉన్నది. అలాగే ప్రియులారా, కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తనల గ్రంథం 84వ కీర్తన 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. కనుక ప్రియులారా, నానాటికి ఎవరు వాళ్ళు? ప్రియులారా, విశ్వాస జీవితాన్ని కలిగిన వారు. కనుక బలము నుండి అధికమైనటువంటి బలానికి నీవు ఆత్మీయముగా ప్రయాణించవలనంటే ప్రార్థన బలిపీఠమే శరణ్యం. కనుక ముగిస్తున్నాను ప్రియులారా, అట్టి ప్రార్థనా బలిపీఠము మనము కలిగిన వారముగా ఉన్నామా? కట్టుచున్నావా బలిపీఠాన్ని? ప్రార్థనకు సాదృశ్యమనబడే బలిపీఠం పరలోక పౌరుడని తెలియచేసేటువంటిది. కనుక అబ్రహాము తన జీవితంలో ఈ రెండూ మరిచినవాడు కాదు. 1 గుడారము, 2 బలిపీఠము. ప్రియులారా, ఆ గుడారము అనబడేటువంటిది దేనిని సూచిస్తూ ఉంటూ ఉన్నదో మీకు చెప్పాను. పరదేశినని, యాత్రికుడనని, ఈ లోక సంబంధిని కాననే సత్యాన్ని గ్రహించాడు. రెండవదిగా ప్రియులారా, ఆ బలిపీఠము అనబడేటువంటిది ఇది పరలోక పౌరుడను, నేను ప్రార్థనాపరుడనని, నా పౌరసత్వం పరలోకమందున్నది అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటూ ఉన్నది అని. అలాంటి రెండిటిని తను కలిగి తన జీవితాన్ని సార్థకము చేసుకున్నాడు అబ్రహాం. ప్రియా సహోదరి సహోదరుడా, మనమును అట్టి విధమైన రీతిగా ప్రార్థనా బలిపీఠాన్ని కలిగి ఉండడానికి ప్రభువు సహాయమును చేయునుగాక. ఆమేన్.